నిజమే. ఇంకేందమ్మి మరి, అది నిజమే అయితే ఇప్పుడు నేను ఏం చేసినా న్యాయమే కదా. ఇంకా తప్పు యాడ కనిపించినది నీకో? నన్ను చంపడానికి కూడా వెనకాడినోడి వెనకాల నా కూతుర్ని పంపించేదానికి నేనెట్టా ఒప్పుకుంటానమ్మీ? అసలట్టా నేనే కాదు, ఏ తల్లైనా ఒప్పుకుంటుందా చెప్పు? ఆడు నన్ను చంపాలనుకోవడం నిజం. ఆడి తల్లి తన తోడబుట్టిన ఆ శ్రీహరిగాడితో కలిసి నా అన్నని చంపింది నిజం. ఆడి చెల్లి మీ అన్నని మోసం చేసింది నిజం. అట్టాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ద్రోహుల్ని ఇంట్లో కాదు కదా, ఊళ్ళో వాళ్ళని ఉండనివ్వడం కూడా అరిష్టమేనమ్మీ. అందుకే పొలిమేర దాటించి ఈ ఊరికి మనింటికి పట్టిన దరిద్రాన్ని మొత్తం కడిగేసే ప్రయత్నం చేస్తా ఉండాను. అందుకు నన్ను అభినందించాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి, నా తండ్రి నా కూతురికి నా మీదే లేనిపోనివి చెప్పి నన్ను తప్పు పట్టేలా చేస్తా ఉండాడు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. నా తండ్రి నా వైపు, నా అన్న వైపు కాకుండా నా అన్నని చంపిన ఆ అన్నా చెల్లెళ్ళు ఆ శ్రీహరి శారద వైపే ఉండాడు. మొదట్నుంచి వాళ్ల వైపే ఉన్నాడు కదా. ఆ పక్క ఇక చాలా ఆ పక్క. నాన్నని తప్పు పట్టుకో. నాన్న తప్పు చేసిన వాడి వైపు ఎప్పుడు ఉండడు. ఆ తప్పు ఎప్పటికీ చేయడు. ఆయన ధర్మం వైపే ఉంటారు. అంటే ఏందే నువ్వు చెప్పేది? ఆ శ్రీహరిగాడు వాడి చెల్లి ధర్మాత్ములనా నీ ఉద్దేశం? మర్యాద మర్యాద తప్పితే నీకు మర్యాద ఉండదు. శ్రీహరి గాడు ఏంటి? శ్రీహరి గారు ఆయన నా భర్త, ఈ ఇంటి అల్లుడు. అది మైండ్లో పెట్టుకుని మాట్లాడు. భార్గవనాయుడు నీకు మాత్రమే అన్న కాదు, నాకు అన్నే. నా అన్నయ్యని నా భర్త నిజంగానే చంపుంటే నువ్వు క్షమించకపోవడం ఏంటి? నేనే క్షమించేదాన్ని కాదు. కానీ ఎవ్వరినీ కలవలేకపోయారు. ఏ ఆధారం చేతిలో లేదు కనుక ఎంత నిజం చెప్పినా నమ్మని మనుషులున్నారు కనుక ఆ సాక్ష్యం సంపాదించాకే అందరి ముందుకు వస్తానని ఆయన మన మధ్యనే అజ్ఞాతవాసం చేస్తున్నారు. అయితే శ్రీహరి మన దగ్గరే ఉన్నాడా? మన మధ్య ఉన్నాడా? అవునన్నా, మన ఫ్యాక్టరీలోని పని కూడా చేస్తున్నారు. అది కూడా అన్నయ్య హత్యకు సాక్ష్యం మన ఫ్యాక్టరీలోనే ఉందని, దానికోసమే ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా చేరారు నాన్న. చెప్పేది అకౌంటెంట్ గానా? ఆయన మా నాన్న. అవునమ్మా పద్దు, మీ నాన్నే.
ఇది వెంకీ జరిగింది. ఇది మీ మావయ్య నాకు చెప్పింది. కానీ ఈ విషయం నువ్వు నాకు చెప్పుండాల్సింది అత్తయ్య. ఇది సంగతి అని నాకు చెప్పుంటే మావయ్య ఇలా అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. అమ్మకి ఈ అవమానం ఉండేదే కాదు. నేను నీకు చెప్పాలనుకున్నాను వెంకీ, కానీ నిజం నీకు చెప్తే నువ్వు ఆవేశంలో ఎవరినైనా ఏవైనా చేస్తావేమోనని, నీ మీదకు తెచ్చుకుంటావేమోనని, నీ భవిష్యత్తు బాగుండాలి, నీ చెల్లిపై పడ్డ నింద తొలగిపోవాలని మీ మావయ్యే నన్ను ఆపారు. నిజం నోటి మాటగా చెప్పడం కాదు, అఖిలక్క కళ్ళు తెరిపించే సాక్ష్యం సంపాదించి అప్పుడు అందరి ముందుకు వస్తానని చెప్పారు. అత్తయ్య, ఇప్పుడు మావయ్య ఎక్కడున్నాడు? తెలీదు వెంకీ. ఇదంతా రాముల వారి కళ్యాణం రోజు మా మధ్య జరిగిన మాటలు. నేను ఆయనతో మాట్లాడటం కూడా అవే ఆఖరి మాటలు. అప్పట్నుంచి నేను ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కనిపించట్లేదు. కాల్ చేసినా కలవడం లేదు. తన ఫోన్ కూడా కలవడం లేదు. నిజమే భయ్యా, ఆ రోజు నుంచి అంకుల్ ఫ్యాక్టరీలో కూడా కనిపించట్లేదు.